పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, అట్నే చెట్లు ప్రగతికి జీవనాధారం. అడవి పశు సంపదకు మానవాళికి జీవనాధారం. అడవి ఆక్సిజన్ బుడ్డ సొంటిది. అడవిని పచ్చని చెట్లను తీసేసుకుంటా అది అభివృద్ధి అని అంటే ఎట్లా సార్లు? గిది పట్నానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ దామగుండం అడవి. ఇప్పుడు గిదేందుకు చూపెడుతున్నాం అనుకుంటున్నారా? తూర్పు నావికా దళం అధికారులు మొన్న మన సీఎం సార్ని కలిసి వికారాబాద్ దామగుండం అడవిలా 1.174 హెక్టార్ల అడవిని నావీ కేంద్రం రాడార్ స్టేషన్ కి నావీ అధికారులకు మన ప్రభుత్వం అప్పజెప్పిందన్నట్టు. 3 ఏళ్లలోనే అడవినంత సాగు చేసి నౌకాదళం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. పచ్చని అడవి పోయి పోగొట్టాలు వస్తాయి. తమిళనాడు తిరునేవిల్లో ఫస్ట్ ఈ కంపెనీ ఉన్నది. అయితే ఇలా కన్ను ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న వికారాబాద్ దామగుండ అడవి మినబడ్డది. 1000 ఏళ్ల కంచి ఉంటున్న ఈ అడవిని ఇప్పుడు మొత్తం సాగు చేస్తారన్నట్టు. ఇంట్లో 20 గ్రామాలు 60,000 పశువులు దాకా ఉంటాయి. ఓ పెద్ద ఫేమస్ టెంపుల్ కూడా ఉందట్టుల్లో. దామగుండం యమగుండం అయిపోతుంది. ఒకప్పుడు దామగుండం పోతే యమగండం తప్పించుకోవచ్చు అనేటోళ్ళు వెనకట. ఎందుకంటే ఈడ అడుక్కడుకు ఔషధ మొక్కలు ఉంటాయి. పట్నానికి ఇదే ఆక్సిజన్ గుడ్డి. మొత్తం 2,900 ఎకరాలు. మూసినది ఇంచెల్లే చాలా అవుతుంది. రాడార్ స్టేషన్ కట్టాలంటే 12 లక్షల చెట్లను నరకాల్సిందే. పచ్చని అడవిలా బిల్డింగ్లు కట్టాల్సిందే. గొడ్డు గోద చీమ చిత్క పక్షులు జంతువులు అడవి నుండి పారిపోవాల్సిందే. 3 ఏళ్లలోనే కడతారంట. సుమారు 5,000 మంది దాకా ఈయన్నే ఉంటారు. ఇగేముంది, పచ్చని అడవి కాస్త పట్నం అయిపోతుంది. లేదు, పచ్చని చెట్లను అడవిని పర్యావరణాన్ని పాడు చేస్తే చూస్తూ ఊరుకోమని ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు అందరు కలిసి ఓ సంఘం పెట్టి నిన్న ధర్నా చౌక్ కాడ ఇందిరా పార్క్ కాడ మీటింగ్ ఏర్పాటు చేసిరు. అభివృద్ధి పేరు మీద విధ్వంసం చేస్తే ఊరుకోమనుకొచ్చిర్రు. ఈ కంపెనీల కోసం, మీ పెట్టుబడుల కోసం మూగ జీవాలను, చెట్లను, అడవి మనుషుల్ని ఇబ్బంది పెడితే అసలే సహించమనుకొచ్చిర్రు. ప్రగతి పేరు మీద పర్యావరణాన్ని నాశనం చేసే ఈ కంపెనీ మాకొద్దు అనుకొచ్చిర్రు. ఏదేమైనా అభివృద్ధి పేరుతో ఇట్లా మూగ జీవాలను, మనుషులను ఇబ్బంది పెడితేట్లులా? కాపాడుకుందాం.